నేను ఎప్పుడైతే ఖురాన్ని విశ్వసిస్తున్నానో ఖురాన్ నాకు ఒక కండిషన్ పెడుతుంది. ఏం కండిషన్ పెడుతుంది? నువ్వు ఖురాన్ని గ్రంథాన్ని విశ్వసిస్తున్నావు కదా, ఖురాన్ కన్నా ముందు దేవుడు అవతరింపచేసిన గ్రంథాలను కూడా నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మకం కలిగి ఉండాలి, వాటిని కూడా నువ్వు నమ్మాలి అని చెప్పి కండిషన్ ఖురాన్ పెడుతుంది. మనము కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో, మనం కలిగి ఉన్న నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ఆ నమ్మకాలు బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారముగా, యేసు బోధ ప్రకారంగా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కడైనా సత్యదేవుడైనా నిజమైన దేవుడైనా నీవు పంపిన యేసు క్రీస్తును విశ్వసించుటయే, ఎరుగుటయే. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా అద్భుతాలు చేశారు, కానీ చనిపోయిన వారిని తిరిగి బ్రతికించలేదు. అదే యేసుక్రీస్తు వారైతే చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించారు. అలాంటప్పుడు ఎవరు చేయాలి? దేవుడు ఉచితంగా ఇస్తున్న రక్షణ పొందాలని ఆయన ద్వారం తెరిచి నిలబడి ఎదురు చూశాడు. కానీ ఆయన ద్వారం మూయాల్సిన సమయం దగ్గర పడింది. అందుకే ప్రపంచంలో ఈ యుద్ధాలు, నష్టాలు, రోగాలు, ఈ బాధలు, దేవుని ప్రజల మీద దాడులు, ఇవన్నీ రాయించిన లేఖనాలు నెరవేరుతున్నాయి అనడానికి గుర్తు.